అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ బదిలీ, బాధ్యతలు తీసుకున్న నూతన ఎస్ఐ. మిట్స్ లో పూర్వ విద్యార్థులు కలయిక, సివిల్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు. విశ్వంలో పేపర్ ప్రెజెంటేషన్ కార్యక్రమం, ప్రతిభావంతులకు బహుమతులు అందజేత. శ్రీ సాయిలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పై వర్క్షాప్. వ్యక్తిత్వ వికాసానికి, కెరీర్ పురోగతికి ముఖ్యమన్న అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి. విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవంపై పోటీలు, జిల్లా స్థాయికి విద్యార్థులు ఎంపిక. ప్రధాన వార్తల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళదాం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి దిలీప్ కుమార్ బదిలీ అయ్యారు. శుక్రవారం ఉదయం అనంతపురం విఆర్ కు బదిలీ చేస్తున్నట్లు వచ్చిన ఆదేశాలు ఆ తర్వాత రద్దయ్యాయి. అయితే శనివారం తాజాగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దిలీప్ ను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దిలీప్ కుమార్ ను రాయచోటిలోని జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో స్టేషన్ కు బదిలీ అయ్యారు. రాయచోటి డీసీఆర్బీలో పనిచేస్తున్న సి మధురామచంద్రుడును ముదివేడుకు బదిలీ చేశారు. ఈ మేరకు ముదివేడు నూతన ఎస్ఐగా మధురామచంద్రుడు శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల ఐట్రిపుల్ విభాగం ఆధ్వర్యంలో పేపర్ ప్రెజెంటేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో సుమారు 47 మంది విద్యార్థి బృందాలు వారి వారి ఐడియాలను ప్రెజెంట్ చేశారు. పేపర్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి డాక్టర్ అనంత్, డాక్టర్ గోపీనాథన్, డాక్టర్ హేమకుమార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వారితో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ గౌస్ బాషా, ట్రిపుల్ హెచ్ఓడి డాక్టర్ ఎస్ సెంగొట్టైన్, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పార్క్ ఇంగ్లీష్ హబ్ డైరెక్టర్, కార్పొరేట్ ట్రైనర్ మహేంద్ర రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైన కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్, ఆత్మవిశ్వాసం వంటి అంశాల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులతో పరస్పర చర్చల రూపంలో నిర్వహించిన ఈ సెషన్ ద్వారా మాట్లాడే నైపుణ్యాలు, ప్రెజెంటేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశారు. కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, కెరీర్ పురోగతికి ముఖ్యమన్నారు. కార్యక్రమంలో వారితో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవంపై పోటీలు జరిగాయి. మండల స్థాయిలో ప్రతిభావంతులకు శనివారం నియోజకవర్గ స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించారు. కురబలకోట మండలం అంగళ్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ పోటీల్లో పీటీఎం మండలం రంగసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి డి పవన్ సాయి ప్రథమ స్థానంలో నిలవగా, తమ్మళ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని ఎస్ సుహాన ద్వితీయ స్థానంలో, బి కొత్తకోట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి జె అనిల్ కుమార్ తృతీయ స్థానంలో నిలిచి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా అంగళ్లు ఉన్నత పాఠశాల హెచ్ఎంఎస్ నాగలక్ష్మి, ఎంఈఓలు ఆర్ రెడ్డిశేఖర్, ఎన్ నారాయణ, ఎం శ్రీనివాసులు, సిఆర్ నాగా సుబ్బరాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మిట్స్ డీన్ టు బి యూనివర్సిటీ సివిల్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థుల కలయిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ దీపాంకర్ రాయ్, విభాగాధిపతి డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఇదే కళాశాలలో చదువుకుని సౌదీ అరేబియాలో కాస్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీలంకకు చెందిన పూర్వ విద్యార్థి బిఎం ఫిక్రాత్ మాట్లాడుతూ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ 2వ సంవత్సరం నుంచే ఫీల్డ్ వర్క్ పై అవగాహన చేసుకోవడంతో పాటు
నిర్మాణ రంగంలోని నూతన పద్ధతులు, టెక్నాలజీని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా సివిల్ ఇంజనీరింగ్ రంగంలో కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒక దేశం ఆర్థికంగా ఎదగడానికి నిర్మాణ రంగం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. పూర్వ విద్యార్థులు తమ విద్యాకాలపు మధుర స్మృతులను పంచుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలు, భవిష్యత్ అవకాశాలపై అభిప్రాయాలను ప్రస్తుత విద్యార్థులకు వ్యక్తపరిచారు. కార్యక్రమంలో వారితో పాటు కన్వీనర్ డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్, అల్యూమిని కోఆర్డినేటర్ కె అనిత, డాక్టర్ వై సుధీర్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి ప్రధానాంశాలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.